హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష కార్తిక్ 2912. ఈరోజు వీడియోలో వెనిలా స్పాంజ్ కేక్ని చేయబోతున్నాను వితౌట్ బీటర్ అండ్ వితౌట్ బటర్. చాలామంది దగ్గర బీటర్ లేదు, బటర్ ఇప్పుడు అవైలబుల్గా లేదు అని చెప్పి అయిపోతూ ఉంటారు కదా. సో బట్ ఈ ప్రాసెస్లో కనుక చేస్తే మనం పర్ఫెక్ట్గా స్పాంజీ కేక్ వస్తుందండి. సో చేసుకోవడం చాలా సింపుల్, జస్ట్ 2 స్టెప్స్లో ఈ స్పాంజ్ కేక్ని తయారు చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనం బీటర్కి బదులుగా మిక్సీ జార్ యూస్ చేస్తామండి. అయినప్పటికీ కూడా స్పంజీగా ఫ్లఫీగా స్పాంజ్ కేక్ని చేసేసుకోవచ్చు అనమాట. సో మరి లేట్ చేయకుండా స్పాంజ్ కేక్ని మిక్సీ జార్ యూస్ చేస్తూ ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోవాలండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో జల్లెడ పెట్టుకొని 1 కప్ మైదా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా తీసుకోవాలండి. తీసుకొని 3 బాగా జల్లించుకోవాలి. సో అలా జల్లించుకున్న వాటిని పక్కన పెట్టుకొని వెట్ ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. సో దానికోసం ఒక మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో 1/2 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. అండ్ అలానే 1/3 కప్ ఆయిల్ అండి. అందులోనే ఒక పించ్ సాల్ట్ అండి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలానే 3 ఎగ్స్ తీసుకుంటున్నానండి. లేదు మీకు ఎగ్లెస్ కావాలి అంటే కనుక దాని బదులు 1/2 కప్ పెరుగు యాడ్ చేసుకోవచ్చు మీరు. సో దీంట్లోనే 3/4 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎగ్ వేస్తున్నాం కాబట్టి కొంచెం స్మెల్ రాకుండా వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నానండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. మీరు 2 ఎగ్స్ తీసుకునేలా అయితే 2 టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి. సో నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి ఓన్లీ 1 టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ కూడా బాగా కొద్దిగా మధ్యలో ఆపుకుంటూ బాగా బ్లెండ్ చేసుకోవాలి, స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు. మనం బీటర్తో ఎలా అయితే బీట్ చేసుకుంటామో సో అప్పుడు వచ్చే టెక్స్చరే ఇప్పుడు అలా వచ్చేంత వరకు కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలండి. సో దీన్ని మనం ముందుగా పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్లో కొద్ది వేసుకుంటూ ఒక స్పాచులా కానీ విస్కర్ కానీ తీసుకొని మిక్స్ చేసుకోవాలండి. స్పాచులాతో మిక్స్ చేసుకునేలా అయితే కట్ అండ్ ఫోల్డ్లో మిక్స్ చేసుకోవాలి. సో అప్పుడే మనకి కేక్ అనేది బాగా పొంగుతూ బాగా వస్తుందండి. సో విస్కర్తో కనుక మిక్స్ చేసుకునేలా అయితే ఓన్లీ 1 డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి. బ్యాటర్ అంతా లమ్స్ ఫామ్ అవ్వకుండా, ఉండలేమీ లేకుండా థిక్ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా బ్యాటర్ని చక్కగా కలుపుకోవాలండి. ఇన్ కేస్ మీకు చిక్కగా అయితే కనుక మీరు కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని ఆ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నేను చెప్పిన ఈ కొలతల ప్రకారం చేసుకుంటే కేక్ మిక్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. సో చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మనకి బ్యాటర్ ఉండాలి. సో ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం కేక్ ట్రేలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇది 6 x 5 ఇంచెస్ చిన్నండి. సో ఇందులో ఫస్ట్ లైట్గా కింద బటర్ అప్లై చేసుకొని, బటర్ లేకపోతే ఆయిల్ గీ ఏదైనా అప్లై చేసుకొని బటర్ పేపర్ వేసుకోవాలండి. సో ఇన్ కేస్ బటర్ పేపర్ లేదు అనుకుంటే కనుక కింద గీ రాసిన తర్వాత దానిపైన కొంచెం మైదా పిండి డస్టింగ్ చేసుకోవచ్చండి. సో అలా డస్టింగ్ చేసుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్ని అంతా చక్కగా ఆ టిన్లో వేసేసుకోవాలి. సో అలా వేసుకుని బాగా ట్యాప్ చేయాలండి. సో దానివల్ల ఏంటంటే ఎయిర్ బబుల్స్ ఉన్నా ఏమైనా ఉండే పోతాయి, మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం 10 మినిట్స్ పాటు ముందుగా ప్రీహీట్ చేసుకున్న ఒక గిన్నెలో పెట్టుకుంటున్నానండి. ఓవెన్ లేకుండా చేస్తున్నాను కాబట్టి ఒక అడుగున మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో ఇసుక వేసుకొని ఒక లేయర్ అంతా దానిపైన ప్లేట్ పెట్టుకొని కేక్ బ్యాటర్ని మనం అందులో పెట్టేసాము. ఇటు బయటికి పోకుండా ఒక లిడ్ పెట్టి కవర్ చేసుకోవాలండి. సో ఇలా దీన్ని 35 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో, 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 35 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేయండి. అలా చేస్తే మీకు తెలుస్తుంది ఇంకా కేక్ అనేది మనం వేసిన బ్యాటర్ని బట్టి, టిన్ని బట్టి మా కేక్ అనేది బేక్ అవుతుందండి. సో మనం 35 మినిట్స్ తర్వాత చూసుకొని అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. సో అలాగా టూత్ పిక్ కానీ నైఫ్ కానీ తీసి దాని మీద గుచ్చితే మనకి నీట్గా ఏమీ అంటుకోకుండా వచ్చేసిందంటే మనకి కేక్ చక్కగా బేక్ అయిపోయినట్టు. సో ఇంకా పక్కకు తీసేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవచ్చు. అంతేనండి, బీటర్ లేకపోయినా బటర్ లేకపోయినా ఇలా కేక్ని చేసేసుకోవచ్చండి. ఇలా జస్ట్ 2 స్టెప్స్లో డ్రై ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకొని వెట్ ఇంగ్రీడియంట్స్ని మిక్సీలో బ్లెండ్ చేసుకొని 2 సింపుల్ స్టెప్స్లో చేసేస్తే మనం చక్కగా కేక్ని బేక్ చేసుకోవచ్చండి. సో ఈ బేసిక్ స్పాంజ్ కేక్ చేసుకుంటే అన్ని రకాల వెరైటీ కేక్స్, డెకరేషన్స్ అన్నీ వీటికి మనం చేసుకోవచ్చు. లైక్ బర్త్డే కేక్స్, న్యూ ఇయర్ కేక్స్, క్రిస్మస్కి ఇలా
రకరకాల కేక్స్ అన్నీ తయారు చేసుకోవచ్చండి. ఈ సింపుల్ స్పాంజ్ కేక్ని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు మెసేజ్ చేయడం మర్చిపోకండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ క్విక్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.